హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు చాలా సింపుల్ రెసిపీ చికెన్ కర్రీ. బ్యాచిలర్స్ కానీ అంటే ఫస్ట్ టైం చూస్ చేసుకున్నంత ఈజీగా సింపుల్ వేలో చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసి బిర్యానీ ఆకు, లవంగా, ఇలాచి, కాస్తంత సాజీరా, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, దీంతోపాటు ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. దీంట్లోనే కాస్తంత పుదీనా వేసుకొని అవి కాస్తంత మగ్గే వరకు దీంట్లో ఉంచుకోండి. ఇలా కలుపుకొని అది కాస్త మగ్గిన తర్వాత దీంట్లోనే కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసి అడగంటకుండా కలుపుకోండి. చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీటితో పాటు ఒక చిన్న సైజు టమాటాను కూడా కట్ చేసి ఇందులో వేసుకోండి. అవి కాస్తంత మగ్గిన తర్వాత దీంట్లో తగినంత పసుపు, వీటితో పాటు స్పైసీకి తగ్గట్టు కారం, అలాగే ఇంట్లో తయారు చేసుకున్న హోల్ గరం మసాలా కూడా ఇందులో వేసుకొని అడగంటకుండా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు అలానే కలుపుతూ ఉండండి అడగంటకుండా. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసి పీసులకు ఈ మసాలా గ్రేవీ మొత్తం పట్టేలాగా కలుపుకోండి. అంటే మీరు ఇక్కడి వరకు కనుక చూస్తే అంటే నా ఛానల్ గురించి మీకు ఏమనిపిస్తుందో, అంటే ఈ వీడియో నాకు బాగుందా బాగాలేదని ఒక కామెంట్ చేయండి. చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. బ్యాడ్ కామెంట్స్ మాత్రం తొందరగా పెడతారు కానీ మంచి కామెంట్ మాత్రం ఎవ్వరు పెట్టరు. మీకు గింట నచ్చితే ఒక లైక్ వేసుకోండి. నా ఛానల్లోకి వెళ్ళి ఏదైనా ఒక్క వీడియో నచ్చినా కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే ఈ కర్రీ విషయానికి వస్తే దీంట్లో కాస్త వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. మూత తీసుకొని దీంట్లోనే కాస్తంత చికెన్ మసాలా, అలాగే కాస్తంత గరం మసాలా, దీంతోపాటు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే లాస్ట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర లేదా తగినంత సాల్ట్ ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి. లాస్ట్లో మూత తీసుకొని కాస్తంత ఎండిన మెంతి వేసుకున్నారంటే టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.